వెల్కమ్ టు ఏపీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామంలో పందిరి గవర్రాజు తన కుమారుడు పందిరి అభిషేక్ సాగర్ గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న రంపచోడవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి విజయ్ భాస్కర్ వెంటనే స్పందించి తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్లో గుంటూరు క్యాన్సర్ హాస్పిటల్కు తన సొంత ఖర్చులతో తరలించడం జరిగింది. మరియు ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. సందర్శించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుర్లే హరిబాబు, ఎడ్ల శ్రీనివాస్, వీరారెడ్డి, రాజేశ్వరరావు, వీరబాబు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుపాల జయరాం, పొడుగు సాయి, రాజవొమ్మంగి మండలం అధ్యక్షులు జనసేన పార్టీ బొదిరెడ్డి త్రిమూర్తులు, ఉపాధ్యక్షులు పివి సప్పారావు తదితరులు పాల్గొన్నారు. అడ్డతీగల మండలం కోనలావు గ్రామ పంచాయతీ వీరభద్రపురం గ్రామంలో పందిరి గవర్రాజు గారు అనే వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరుగుతుంది. ఇది రంపచోడవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మిర్యాల శిరీషాదేవి గారికి విజయ్ భాస్కర్లు స్వయంగా ఈ విషయం తెలుసుకుని వారిని గుంటూరు గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్కి డాక్టర్ గారితో మాట్లాడి వారు సొంత ఖర్చులతోటి అంబులెన్స్ని ఏర్పాటు చేసి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుందండి. వారు మంచి హృదయంతో పందిరి గవర్రాజు గారు కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ మహత్తరమైన కార్యక్రమం చేసినటువంటి విజయ్ భాస్కర్ శిరీషాదేవి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అతి ముఖ్యంగా ఈ అబ్బాయికి ఈ విధంగా ఉన్నదని తెలియపరిచినటువంటి జనసేన త్రిమూర్తులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిన్న సాయంకాలము ఎమ్మెల్యే శిరీషాదేవి భాస్కర్ గారు ఆదేశాల మేరకు అడ్డతీగల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు వచ్చి వారిని పరామర్శించడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమములు చేస్తున్నటువంటి శిరీషాదేవి, విజయ్ భాస్కర్ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి సార్. అదేలాగే బాబుకి ఇలాగ నీరసంగా ఉంటే విషయం తెలియజేసి వ్యాధి గురించి చెప్పండి. వాళ్ళు తెలుసుకుని స్వయంగా డాక్టర్ గారితో మాట్లాడి మంచి ఉదయకాలంలో మా బాబు గత 2 సంవత్సరాలుగా బలహీనమవుతూ ఉన్నారు. అనేక హాస్పిటల్ తిప్పాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేకపోయారు. కొన్ని డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు శిరీషాదేవి గారు అలాగే భాస్కర్ గారు వారు ఈ విషయాన్ని కార్యకర్తల ద్వారా వారు తెలుసుకుని ఈ అంబులెన్స్ ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో గుంటూరు క్యాన్సర్ డిపార్ట్మెంట్ హాస్పిటల్కి పంపించడానికి వారు ఎంతో పెద్ద హృదయంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.